హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే మనకి గిరి ప్రదక్షిణ మరియు దర్శనం ఎట్లా జరిగిందో వీడియోలో అయితే మీకు చూపించాను. అయితే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నిజంగా చెప్తున్నా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సు టెంపుల్ అయితే చూడడానికి అసలు అద్భుతంగా ఉన్నది. బట్ మెయింటెనెన్స్ విషయానికొస్తే మాత్రం అస్సలు నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత ఘోరంగా ఉంది. సో, నాకే ఇలా అనిపించిందా? లేకపోతే మీలో ఎవరైనా చూసిన వాళ్ళుంటే గనక కామెంట్ జేయండి మీకేమనిపిచ్చిందో. సో, మనమైతే వీడియోలోకెళ్ళిపోదాం. ఇక మేమైతే బస్ ఎక్కామన్నమాట. అది ఎక్కడికంటే కాంచీపురంకి. సో, అరుణాచలం నుంచి కాంచీపురం అయితే మేము బయలుదేరినామన్నమాట. సో, నేను అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే ఇక్కడ తమిళనాడులో బస్ ఫేర్ అనేది అంటే బస్ టికెట్ ప్రైస్ అనేది చాలా అంటే చాలా తక్కువ అనిపిచ్చింది నాకు. కంపేర్ టు మా తెలంగాణతోని పోల్చుకుంటే. మన దగ్గరైతే ఒక 100 కిలోమీటర్లకి రూ. 150 వసూలు చేస్తారు ఆర్టీసీ వాళ్ళు. ఇక్కడ చూసుకుంటే గనక 200 కిలోమీటర్లకి అప్రాక్సిమేట్‌లీ రూ. 200 వసూలు చేస్తున్నారు. సో, అదైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇక మేమైతే బస్ దిగి ఆటో అయితే ఎక్కేసినామన్నమాట. ఇక చూస్తున్నారుగా మా ఆటో పైలట్‌ను. ఈయనెంత హుషారున్నాడంటే మమ్మల్ని బస్సు కూడా దిగనీయలే. సగం మెట్లు దిగంగానే సామాను తీసి లోపలేసుకున్నాడు. ఒక స్నానం చేపిచ్చే ప్లేస్ చూపిస్తే అక్కడ స్నానం చేయాలి. వేడి నీళ్ళైతే రూ. 70, చల్లటి నీళ్ళైతే రూ. 50. ఆడ స్నానం చేసిన తర్వాత మొత్తం దర్శనాలన్నీ ఇక్కడున్నాయి అన్నీ చేపిస్తా. తర్వాత మిమ్మల్ని బస్ స్టాప్‌లో డ్రాప్ చేస్తా అని చెప్పేసయితే మాట్లాడిండు. మనిషికి రూ. 350 అని. సరే ఇగ అని చెప్పేసి మేము కూడా సాయంత్రం వెళ్ళిపోయేదే కదా! ఎందుకు రూమ్ అని చెప్పేసి కన్విన్స్ అయిపోయినాం. ఇగ ఆటో ఎక్కంగానే మన నంబర్ ఆయన తీసుకున్నాడు. ఆయన నంబర్ మనకైతే ఇచ్చిండన్నమాట. ఎందుకంటే మనం టెంపుల్ లోపలికి దర్శనానికి పోయినప్పుడు కొంచెం ప్లేస్ లేకపోతే అక్కడ ఇక్కడ అని చెప్పేసి పార్కింగ్ చేసుకుంటే మళ్ళా బయటకొచ్చిన తర్వాత ఇబ్బంది కాకుండా ఉండడం కోసం అయితే నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనల్ని ఎక్కడికంటే స్నానం చేయాలి గదా! మనం ఫ్రెష్ అప్ అవ్వాలి గదా! ఇప్పుడే బస్ దిగినామన్నమాట. సో, అందుకోసం అయితే మనం ఇగ రెడీ అయిపోదాం అని జెప్పేసి ఒక ప్లేస్‌కైతే తీసుకుపోయిండు. ఇదే ఆ ప్లేస్ అన్నమాట. నేనైతే ఒక దగ్గర తీసుకొచ్చిండు. ఆర్య సమాజ్ అంట. ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి తీసుకొనొచ్చిండు. సో, ఫ్రెష్ అప్ అయిన తర్వాత 4 టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఒక టెంపుల్ విజిట్ చేస్తాం. ఆ తర్వాత లాస్ట్‌లో ఆ 4 టెంపుల్స్ అయిపోయిన తర్వాత మనకి చీరలు చూపిస్తాను. కాంచీపురం చీరలు ఫేమస్ కదా! సో, అది చీరలు చూపిస్తా అని చెప్పిండు. సో, అందుకోసమని ఫ్రెష్ అప్ అవ్వడానికి వచ్చాం. ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ టెంపుల్ విజిట్. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం ఫ్రెండ్స్. జతలు ఇది అన్ఎక్స్‌పెక్టెడ్ ట్రిప్ కాబట్టి ఎక్కువ జతలు తెచ్చుకోలేదు. అందుకే రిపీట్ అవుతారు డ్రెస్‌లో. పేరుకే ఫ్రెష్ అప్ అవ్వుడు గానీ, స్నానం చేసిన రీతే లేదు. మొత్తం మళ్ళా చెమటలు వెంటనే పట్టేసినాయి. ఆల్రెడీ స్నానం చేత్తా అంటే నీళ్ళతోని పాటు చెమటలు గారిపోతాన్నాయి. అంత వేడున్నదీడ. ఇగ ఫస్ట్ అయితే టెంపుల్ విజిట్ చేపిద్దా అనైతే మనోడు మొత్తం సూపర్ ఫాస్ట్ లెక్క తీసుకుపోతుండు. మొత్తం మీద టెంపుల్ దగ్గరికైతే వచ్చేసినాం. ఫస్ట్ టెంపుల్ అన్నమాట ఇది. ఇదేంటంటే కామాక్షి అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఫస్ట్ అయితే దర్శనం చేసుకోండి ఎళ్లి అని జెప్పేసి అన్నాడు. సరే అని జెప్పేసి ఇగ మనమైతే ఎళ్తుంటే దారిలో మనకైతే ఇట్లా బోర్డులు కనిపించినాయి. ఇగ కాంచీపురం అంటే శారీస్‌కి ఫేమస్ గదా! ఎటు జూసినా మొత్తం శారీ షాప్సే కనిపిస్తున్నాయి. నేనైతే నిమ్మలంగా వీడియో తీసుకుంటా లింగం లింగం అనుకుంటూ వస్తుంటే ఒక పుణ్యాత్ముడుండి గుడి తలుపులు క్లోజ్ చేస్తారు. తొందరగా పోయి దర్శనం చేసుకో ఫస్ట్ వీడియో తర్వాత తీసుకుందువు అని జెప్పేసి అన్నాడు. అంటే నేను పరేషాన్ అయినా గీ టైంల గుడి క్లోజ్ చేయడం ఏంది? అంటే ఆల్మోస్ట్ 10 అయితుంది ఆ టైం వరకి. ఇప్పుడు గుడి క్లోజ్ చేసుడేంది? ఇప్పుడే పూజలు జరుగుతాయి గదా! అనే భ్రమలో నేనున్నా. బట్ ఆయన చెప్పింది నాకైతే ఏదో కావాలని చెప్పిండేమో ఊరికనే అట్లా అని నేననుకున్నా. బట్ అది నాకు తర్వాత అర్థమైంది ఎందుకు అట్లా చెప్పిండో. ఆయన అట్లా చెప్పడానికి రీజన్ ఏంటిదంటే, యాక్చువల్‌గా ఎవ్రీ ఇయర్ 13 డేసు ఉత్సవాలుంటాయన్నమాట. అదేంటంటే కంచి కామాక్షి అమ్మవారికును, ఇంకా అక్కడ ఏకంబేశ్వర స్వామి వారికి కళ్యాణం జరుగుతదట. సో, ఆ కళ్యాణ వేడుకలు 13 రోజులు జరుగుతాయట ఎవ్రీ ఇయర్‌లో. సో, ఈరోజొచ్చి 10థ్ డే. అంటే ఈరోజు ఏంటంటే అమ్మవారొచ్చేసి కళ్యాణ మండపానికి ఎళ్ళే రోజన్నమాట. సో, అందుకోసమనే అంత హడావిడి ఉంది ఏంది అని జెప్పేసి అనుకున్నా. సో, అదే అన్నమాట. సో, 10థ్ రోజు గాబట్టి అమ్మవారు కళ్యాణ మండపానికెళ్తదట. ఇదే రోజు కొంచెం ఈ అమ్మవారు ఎళ్ళిన తర్వాత కొంచెం సేపటికి ఇంకా ఏకంబేశ్వర స్వామి గూడా అక్కడికి చేరుకుంటారట. సో, అది మ్యాటర్. అందుకోసమనే గుడి క్లోజ్ జేస్తున్నారట. ఇగ మేమైతే చాలా లక్కీగా ఫీల్ అయినాం. ఎందుకంటే మేమెళ్లి దర్శనం జేసుకున్నాం. చేసుకొని బయటకొద్దామని వచ్చే టైంలోనే అమ్మవారు పల్లకిలో బయలుదేరిల్లు కళ్యాణ మండపానికి. సో, అది జూసైతే ఇగ మాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే అక్కడి దాకెళ్లి దర్శనం గాకపోతే అది చాలా బాధాకరమైన విషయం అది. ఇగ అమ్మవారు బయలుదేరంగానే అందరూ "నువ్వు బయటికెళ్ళాలి" అని జెప్పేసి చెప్తున్నారనమాట. సో, మేమైతే వచ్చినాం ఇదంతా చూడకుండా ఎట్లా అని జెప్పేసి ఒక రౌండేద్దామని జెప్పేసి గుడి చుట్టూ అయితే ఒక రౌండేస్తున్నాం అన్నమాట. సో, సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అన్నమాట. ఈ ఒక్క కాంచీపురం సిటీలోనే
ఆల్మోస్ట్ 1000 టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ కాంచీపురంలో మీకు తెలుసు చీరలు కూడా ఫేమస్. సో ఇక్కడ టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మరి ఉత్సవాలని జెప్పేసి ఇంత క్లీన్‌గా మెయింటెనెన్స్ చేస్తున్నారా? లేకపోతే ఇది ఎప్పటికి ఇలానే ఉంటదా? మనకైతే ఐడియా లేదు. సో కంపేర్ టు అరుణాచలం టెంపుల్‌తో కంపేర్ చేస్తే గనక మనకి ఇదైతే చాలా అంటే చాలా నీట్‌గా ఉన్నది. సో మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. బేసిక్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో కోనేరులుంటాయి. ఆ కోనేరులలో అందరూ స్నానాలు చేస్తారు. బట్ ఈ తమిళనాడులో చూస్తే కోనేరులలో చేపలను పెంచుతున్నారు. చూడొచ్చు మీరు చేప ఎంత పెద్దగున్నదో వైట్ ఫిషు. అదే మన దగ్గరైతే మనం స్నానాలు చేస్తాం బేసిక్‌గా. ఎక్కడైనా ఎళ్ళినప్పుడు మనం ధర్మగుండం లేదా కోనేరు అంటాం. సో వాటిలల్లో అయితే మనం స్నానం చేసి దర్శనాలకెళ్తాం. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళందరూ ఇట్లా చేపలనైతే పెంచుతున్నారిక్కడ. ఈ టెంపుల్‌లో అయితే ఎవరు లేరు. అందరినైతే బయటకి పంపించేసిర్రు. ఒక మేమే ఉన్నాం. విజిలేసి ఊకే పిలుత్తాండు ఇగ పోదుర్రా బయటికి అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇగ మేమైతే ఇగ మా కోసం వాళ్ళు వెయిటింగ్ చేస్తారుగా అందరూ అని చెప్పేసి ఇగ మేమైతే బయటికెళ్ళిపోతున్నాం అన్నమాట. శివయ్యతోనే మ్యారేజ్ అంట. సో అందుకోసమే టెంపుల్ తొందరగా ఎర్లీగా క్లోజ్ చేసిండ్రు. బట్ మా ఆటో అన్న జల్ల తొందరగా తీసుకొని వచ్చి మాకు తొందరగా దర్శనం అయ్యేటట్టు అయితే చేసిండు. సో ఓవరాల్గా దర్శనం అయితే మాకు హ్యాపీగా జరిగింది. చాలామంది బయట వెయిట్ చేస్తారు, వాళ్ళకి దర్శనం దొరకలేదు. సో అమ్మవారు ఏంటంటే మ్యారేజ్ కోసం వెళ్ళిపోయిందనమాట యాత్ర. ఆమె తీసుకొని వెళ్ళిపోయిండు. సో ఆమె దేవత గుళ్ళో లేదు కాబట్టి టెంపుల్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. సో మాకైతే చాలా హ్యాపీగా దర్శనం జరిగింది. ఇక సో లక్కీ. మళ్ళీ రేపు మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అవుతుందంట దర్శనం. ఇప్పుడు ఈ కామాక్షి అమ్మవారి టెంపుల్ నుంచి ఏకాంబేశ్వర్ టెంపుల్‌కి అయితే వెళ్తున్నాం అన్నమాట దర్శనం కోసం. సో చూడొచ్చు మీరు రథం చాలా పెద్దగా ఉంది కదా! మేబీ రథయాత్రల టైంలో యూజ్ చేస్తారేమో. సో మేము వెళ్ళిన రూటు బ్లాక్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చినాం అన్నమాట. సో ఇదే మన ఏకాంబేశ్వర్ టెంపుల్. వేరే దారిలోకెళ్ళి అయితే అన్న తీసుకొని వచ్చేసిండు మమ్మల్ని ఇగ. సేమ్ ఇందాక కామాక్షి అమ్మవారి టెంపుల్ గోపురం లాగానే కనిపిస్తుందిగా ఇది కూడా సేమ్. నేనైతే చూసి షాక్ అయిపోయినా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిందా ఏందని. బట్ ఆ టెంపుల్ వేరు, ఈ టెంపుల్ వేరు. చూడ్డానికైతే మనకి సేమ్ స్ట్రక్చర్‌లో ఉన్నాయి. కాంచీపురం ఏకాంబేశ్వర్ టెంపుల్. ఇది మెయిన్ రాజగోపురం అన్నమాట. సో ఇక్కడ తలుపులైతే చూడొచ్చు ఎంత పెద్దగున్నాయో తలుపులు. ఆ తలుపుల మీద డిజైన్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఇందాక కామాక్షి అమ్మవారి టెంపుల్ దర్శనానికెళ్ళినప్పుడు చెప్పాను గదా! ఈరోజు ఉత్సవాల్లో భాగంగా పెళ్లి మండపానికి ఏరుకుంటారు ఇద్దరు వధూవరులని జెప్పేసి. సో అమ్మవారైతే పెళ్లి కూతురన్నమాట. అమ్మవారు ఎళ్ళిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ గూడా డెకరేషన్‌లు బానే చేషిల్లు పెళ్లి కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏకాంబేశ్వర స్వామి అంటే శివయ్య గూడా ఇక్కడ నుంచి మండపానికి పెళ్లి మండపానికి ఎళ్ళాలన్నమాట. సో అందుకోసమే మేమైతే ఇగ కొంచెం స్పీడ్‌గా దర్శనం జేసుకోవాలి. మళ్ళీ స్వామి గూడా ఇక్కడ నుంచి బయలుదేరుతారేమో అని జెప్పేసి స్పీడ్‌గానైతే మేము నడుస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం దర్శించుకోబోయే లింగం అయితే సాధారణ లింగం కాదన్నమాట. పంచభూతాలకు సంబంధించిన 5 లింగాల్లో ఒక లింగమైన పృథ్వీలింగం. దీన్నే మట్టి లింగం అని కూడా మనం పిలుచుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! శ్రీకాళహస్తిలో వాయులింగం, అరుణాచలంలో అగ్నిలింగం, జంబుకేశ్వర్‌లో జలలింగం, ఏకాంబేశ్వర్‌లో పృథ్వీలింగం, ఇంకా చిదంబరంలో వచ్చేసి ఆకాశలింగం. సో ఈ 5 లింగాల్లో ఇది కూడా ఒక లింగం అన్నమాట. సో చూస్తున్నారు గదా! టెంపుల్ అయితే మొత్తం లైట్‌లతోని, రంగురంగుల క్లాతులతోని కళకళలాడిపోతుంది. ఇక పెళ్ళంటే ఆ మాత్రం ఉండదా? సో టెంపుల్ గూడా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మీరు శిల్పాలు గాని, ఇవన్నీ గాని. పురాణాల్లో ఎంతమంది గురువులు ఉన్నారో అంతమంది గురువులు మొత్తం ఇక్కడనే ఉన్నట్టున్నారు. చాలా అంటే చాలా విగ్రహాలైతే ఉన్నాయి. ఇంక్లూడింగ్ మన వినాయకునితోని సహా. ఇక లింగాలైతే చూడొచ్చు శివలింగాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మాకైతే మంచిగా దర్శనం గూడా జరిగింది. ఇంకా శివయ్య ఇక్కడే ఉన్నాడు. ఇంకా మండపానికైతే బయలుదేరలేదు. మన శివయ్య కూడా ఏకాంబేశ్వరుడు కూడా రెడీ అవుతున్నాడు వెళ్ళడానికి. సో ఈరోజు ఇద్దరు వెళ్తే రేపు ఎర్లీ మార్నింగ్ 2కి అట్లా మ్యారేజ్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అడిగితే. సో టెంపుల్ మాత్రం ఫెంటాస్టిక్ ఉన్నది, అసలు మామూలుగా లేదు. టెంపుల్ ఎట్లుందమ్మా? ఎట్లున్నది సూపర్ మస్తు ఉన్నది. అసలు ఎవరైనా దర్శించుకోవాలి. ఇంత ప్రశాంతంగా ఉంది. ఏం జోనవో ఉద్దయితలేదు నాకైతే. మస్తు ఉన్నది. చూసింది కదా డెకరేషన్ మాత్రం ఎక్సలెంట్ చేసింది. ఈ టెంపుల్ అంతా ఒకవైపు అయితే ఇంకొక అద్భుతమైన విషయం ఇక్కడ ఒకటి ఉంది. అది పార్వతీదేవి అంటే కామాక్షి రూపంలో ఉన్న పార్వతీదేవి నాటిన మామిడి చెట్టు అన్నమాట. ఇదే ఆ మామిడి చెట్టు. మామిడి చెట్టు ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ 3500 years ఎగో చెట్టు అంట. ఇది పార్వతీదేవి ప్లాంట్ చేసిందంట, అంటే పార్వతీదేవి నాటిందంట చెట్టు అది.
అసలు నేనైతే పరిశాన్ అయిపోయినా. దేవత చెట్టు నాటడం ఏందని చెప్పేసి షాక్ అయిపోయినా ఫస్ట్ అయితే. లోపలికి పోయి అడిగితే ఏందంటే మెయిన్‌గా 4 కొమ్మలు మెయిన్ కొమ్మలు ఉండేయంట ఆ చెట్టుకి. ఆ కొమ్మలు ఏంటంటే వేదాలను ఇండికేట్ చేస్తాయట. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఇంకా అథర్వవేదం అని చెప్పేసి మన ఈ 4 వేదాలు ఉంటాయి కదా! 4 వేదాలను ఇండికేట్ చేస్తాయట. 3500 సంవత్సరాల కిందట పార్వతీదేవి అంటే కామాక్షి దేవి రూపంలో ఉన్న పార్వతీదేవి శివయ్యను పెళ్లి చేసుకోవడం కోసం తపస్సు చేసిందట. ఈ చెట్టు ఏ మానవుడు కూడా పెట్టలేదని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్తున్నారు. అది కూడా లిఖించబడిందని చెప్తున్నారు. బట్ అక్కడ నేనైతే చూడలేదు ఎక్కడ లిఖించి ఉన్నదో. సో ఆ చెట్టుకైతే చాలామంది ముడుపులు కడుతున్నారు. అంటే ఎట్లా అంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కావాలని, ఒకవేళ పెళ్ళైన వాళ్ళు పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళైతే పిల్లలు కావాలని చెప్పేసి, జాబ్ గురించి అని, ఇంకా ఇతర సమస్యల గురించి ఏవైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు తీరాలని ముడుపులు అయితే కడుతున్నారన్నమాట. ఒకవేళ ఆ కోరిక ఏదైతే కోరుకున్న కోరిక తీరిందనుకో మళ్ళీ వచ్చి ఆ ముడుపు విప్పాలంట. సో అది మ్యాటర్. సో ఇక్కడ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్నట్టుగానే కోనేరు ఇక్కడ కూడా ఉంది. సేమ్ అక్కడ చేపలు పెంచినట్టే ఇక్కడ కూడా చేపలు పెంచుతున్నారు. సో ఈ ఆలయం కూడా చూసుకోవచ్చు. మనకి ఇది కాంచీలోనే ఇంకొక ఆలయం అన్నట్టు. ఇది విష్ణు ఆలయము. సో ఈ ధ్వజస్తంభము పెట్టిన ఏరియాలోనే ఎంత అద్భుతంగా స్ట్రక్చర్ చేసిల్లో చూసిల్లు కదా. అసలు ఇక్కడ ఫెంటాస్టిక్ ఉన్నాయి ఈ స్తంభాలు కానీ, ఆర్కిటెక్చర్ కానీ, శిల్పాలు కానీ అసలు మైండ్ బ్లోయింగ్. అసలు మీరు కూడా వెళ్తే ఈ టెంపుల్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ కూడా ఒక కోనేరు ఉంది. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్ని కోనేరులలో పెంచినట్టే చేపలను ఇక్కడ కూడా పెంచుతున్నారు. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा धीम धीम तारा जतुलतो వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ విధి சொல்ல நம்பர் 9994117781 ఓకే ఓకే ఉమాపతి అన్న. మనోడైతే మంచి హుషారు మీద ఉన్నాడు. చూసిల్లు కదా, మమ్మల్ని అయితే మంచిగానే చూసుకున్నాడు. ఏమి ఇబ్బంది పెట్టకుండా, టెన్షన్ పెట్టకుండా మంచి ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చేదాకానైతే మంచిగా చూసుకున్నాడు. సో పేరు ఉమాపతి, నెంబర్ కూడా చెప్పిండు కదా, నోట్ చేసుకోండి. సో మీరు ఎప్పుడన్నా వెళ్తే కనుక కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచి పర్సన్. ఇక మనమైతే కాంచీపురం బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము చెన్నైకి బయలుదేరడానికి. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో చూడాలి ఇక మీరు. వేడున్నది. వేడితో పాటు అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే ఇక్కడ బస్ స్టాండ్లో ఈ బస్సులు కొట్టే డ్రైవర్లు కొట్టే హారన్లు బ్రెయిన్ తిబ్బకు తల పగిలిపోతాయి. చూసిలా వినిపిస్తుందా? భయంకరమైన హారన్లు కొడతాయి. ఎవరికి ఆగట్లేదు. హారన్ ఎట్లున్నాయి? సో మొత్తం మీద బస్ స్టాండ్లోకి వెళ్ళి అయితే బస్సు బయటికి వచ్చింది. ఇక వ్యూ అయితే చూడొచ్చు మన ఏకంబేశ్వర్ టెంపుల్ గోపురం. మొత్తం ఎండలో తిరిగేసరికి మొత్తం ఇక నర్వస్ అయిపోయి కంప్లీట్ రెస్ట్ అయితే తీసుకున్నా. లేచేసరికి చెన్నై వచ్చింది. సో బస్సు దిగి వెంటనే ఇక ఒక ఇన్సిడెంట్ ఏంటంటే బస్ దిగగానే ఆటో వాళ్ళు అయితే వచ్చిళ్ళు. అన్న ఎక్కడికి పోవాలని చెప్పేసి అడిగితే అన్న ఇట్లా మెరీనా బీచ్కి పోవాలి అని చెప్పేసి అంటే డైరెక్ట్ 3 మెంబర్స్ కదా 800 రూపాయలు ఇల్లు అని అడిగిండు. 800 దేనికన్నా 7 కిలోమీటర్లకు 800 అడుగుతాను అని అంటే లేదన్నా గ్యాస్ ప్రైస్ పెరిగింది, గ్యాస్ దొరుకుతలేదు, పెట్రోల్ దొరుకుతలేదు, ఎట్లా అన్న అది ఇది అని అంటే ఇది ఇక్కడ పెద్ద కథ ఉన్నది, పెద్ద స్కామ్ లాగా ఉన్నదని చెప్పేసి ఇక కొంచెం ఒక్కసారి బస్ స్టాప్కి పోయి ట్రై చేద్దాము, ఒకవేళ అక్కడ ఏమన్నా ఫేర్ ఎక్కువ ఉంటుంది ఇక ఆటోలోనే పోదాం అన్నట్టుగానైతే ముందు జాగ్రత్తగా ఒక్కసారి పోయి అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం అని అయితే మేము పోయి అడిగినాం అన్నమాట. సో వాళ్ళు 17 రూపీస్ ఈచ్ పర్సన్ టికెట్ అని చెప్పిండు. ఇక వాళ్ళు 17 అని చెప్పగానే నా పెంకలు ఎగిరిపోయినాయి. 17 రూపాయలు ఎక్కడ, 500 రూపాయలు ఎక్కడ అని చెప్పేసి ఇక షాక్ అయిపోయినాం మేము. సరే అని చెప్పేసి ఇక బస్సు ఎక్కి మంచిగా మెరీనా బీచ్లో దిగినాం. దిగుడుతూనే మా అమ్మ తుపాకీ రావడం లెక్క తుపాకీ పట్టుకొని నేను బుగ్గలం కలుతా అన్నది.
సరే అని చెప్పేసి 50 రూపాయలకు 10 బుల్లెట్లు ఇస్తా అని చెప్పేసి ఆయన అడిగితేనే సరే అని చెప్పేసి తీసుకున్నాం. 10 బుల్లెట్లకు 2 కొట్టింది మొత్తం మీదనైతే. కొట్టినాకనే కొడతాను నువ్వు మరి. కొట్టు కొట్టు. అగో నువ్వు కొట్టకుండానే పలిగిద్ది. మా అమ్మ అయితే 10 బుల్లెట్లకు 2 కొట్టింది మొత్తం మీదనైతే. సరే అని చెప్పేసి ఇక నేను కూడా ఇంకొక 10 బుల్లెట్లు తీసుకొని నేను ఒక 5, మా డాడీ ఒక 5 కొడదామని చెప్పేసి తీసుకున్నాం. సో తీసుకొని ఇక నేనైతే ఒక 5 కొట్టిన. 5లో ఒక 2 సార్లు అయితే బెలూన్ కొట్టిన. ఇక మా అమ్మ కలిసేటప్పుడు అయితే మా డాడీ కామెంట్ చేసిండు బాగా. సో ఇప్పుడు ఇక మా డాడీ టర్న్ కదా, మా అమ్మ చూడు ఎట్లా కామెంట్ చేస్తుందో. ఏది కొడితే చెప్పి కొట్టు, ఏతులు చేసినావు కదా దాకా. లేదు లేదు తగ్గినావు ఇప్పుడు. గుణెందుకు అంస్తాను మంచిగా కొట్టు. చూడు కరెక్ట్ చూడు. అమ్మా ఎక్కడున్నాం? చెప్పులు లేవు, నడవ రావట్లేదు అసలే. గుర్రం ఎక్కిస్తానంటే అనగానే వద్దన్న. ఇప్పుడు తుపాకి మాత్రం బుగ్గలు కలిసి. ఓకే. సో నేనైతే వాటర్లోకి ఏం దిగలేదన్నమాట. మా మమ్మీ ఇంకా డాడీనే మీరే కాసేపు అట్లా ఆడుకోండి, ఇక నేనైతే రాను అని చెప్పేసి అక్కడ కూర్చున్నాను అన్నమాట. అప్పటికి నా కాలుకున్న ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలే, బబుల్స్ లాగా అయినాయి కదా. సో మళ్ళీ వాటర్లోకి పోతే ఎక్కువ అవుతుంది వచ్చానికే నేను పోలేదు. ఇక మా అమ్మ అయితే అసలు మొత్తం కంప్లీట్గా చిన్నపిల్లలాగా మారిపోయింది, చంద్రముఖి మారినట్టు. పిచ్చి దానిలో ఎగురుతుంది, చిన్నపిల్లలు ఎగిరినట్టు ఎగురుతుంది ఆ వాటర్లో. కానీ అట్లా మా మమ్మీని మా డాడీని అట్లా చూసేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నాకు అట్లా. మా అమ్మ అయితే ఇక్కడనే ఉందాము, ఇక నేను రాను అటు అని అంటుంది. నేనేమో ఆల్రెడీ టికెట్లు బుక్ చేసిన. సరే పోనీలే ఆ రోజు ఉందాం అనుకున్నా కూడా ఆల్రెడీ ట్రైన్ టికెట్లు బుక్ చేసిన అన్నమాట విజయవాడకి. సో అందుకే ఇక ఏం కదరా మళ్ళీ ఒకసారి టైం ఉన్నప్పుడు వద్దాంలే అని చెప్పేసి నచ్చేపి ఇక తీసుకొని బయటకు అయితే వచ్చేసి మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే బస్ ఎక్కినాం అన్నమాట. సో స్టేషన్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసినాము. స్టేషన్ అయితే అసలు చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది. నాకైతే ఏదో రైల్వే స్టేషన్కి వచ్చినట్లేదు, ఏదో ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీలింగ్ అయితే అనిపించింది. సో ఇదే మనం ఎక్కే ట్రైన్ అన్నమాట, డీజిల్ ఇంజన్. ఆ డీజిల్ ఇంజన్ చూస్తేనే ఏదో ఒక తెలియని ఒక వైబ్ అయితే మనకు వస్తుంది అన్నమాట. ఈ ట్రైన్ జర్నీతోని ఒక చాలా పెద్ద అనుబంధం ఉన్నది నాకు. అది ఎట్లా అంటే ఒక టైంలో కొన్ని సంవత్సరాలు కాలేజ్ కోసం డైలీ అప్ అండ్ డౌన్ ట్రైన్లోనే చేసేవాడిని, మంత్లీ పాస్ తీసుకొని. అట్లా చాలా సంవత్సరాలు ట్రైన్ జర్నీ చేసిన, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఏదో మనం కాలేజీకి బైక్ మీద వెళ్ళి వచ్చినట్టు కాలేజీకి నేను ట్రైన్లో వెళ్ళి ట్రైన్లో వచ్చేటోని. నాతో పాటు ఒక గ్యాంగ్ ఉండేది. ఆ గ్యాంగు ముచ్చట్లు పెట్టుకుంటా పోకుండా వచ్చుకుంటా అసలు అప్పటి రోజులే వేరు. మళ్ళీ ఆ బ్యాక్ డేస్ వస్తే మంచిగా ఉండనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. మొత్తం మీద అయితే మనం ఇక ఆల్మోస్ట్ 3:30 అట్లా అయిపోతుంది. ఇక కృష్ణానది ఒడ్డుకైతే వచ్చేసినాం మనం. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ ఆటో పట్టుకొని కృష్ణానది ఒడ్డుకైతే వచ్చేసినాం. స్నానం చేద్దాము, దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:30, 2:45 అట్లా అయింది ఎర్లీ మార్నింగ్. ఇక అక్కడ ఆటో డ్రైవర్ నన్ను అడిగితే 3 o'clock మనకి స్నానాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి, 4 o'clock దర్శనం కూడా స్టార్ట్ అయిపోతుంది అని చెప్పిండు. సో మనం ఇప్పుడు కృష్ణానదికి ఒడ్డుకైతే ఉన్నాము. లగేజ్ ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ వచ్చేసి ఘాట్ అందరూ స్నానాలు చేస్తున్నారు.
ఇప్పుడు ఇక్కడ స్నానం చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు మళ్ళీ దర్శనానికి వెళ్ళవచ్చు. ఇక స్నానం కంప్లీట్ చేసుకొని కింద లగేజ్ సెంటర్లో లాకర్స్లో మనం లగేజ్ అంతా పెట్టేసి పైకి వచ్చి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. మనకి ఫోన్ అలౌ లేదు కాబట్టి లోపల ఫోన్ యూజ్ చేయనియరు కాబట్టి సో బయటకు వచ్చిన తర్వాత ఇట్లా వీడియో తీసుకుంటా కొన్ని ఫోటోలు అయితే దిగినాం అన్నమాట. పైన నుంచి మనకు వ్యూ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే కృష్ణా నదిలో వాటర్ అనేది ఎక్కువ పోయిందనుకో ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. సో మనమైతే ఇక మళ్ళీ దర్శనం తొందరగా కంప్లీట్ చేసుకొని విజయవాడ స్టేషన్కి వెళ్ళి వరంగల్కి అయితే ట్రైన్ ఎక్కేసినాం అన్నమాట. సో వరంగల్ అయితే రీచ్ అయిపోయినాం. బాధ అంతా ఏంటిదంటే కొన్ని ఎక్కువ జత బట్టలు పట్టుకపోతే మంచిగా ఉండి అనిపించింది. ఎందుకంటే అటు ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, చిదంబరం కానీ, శ్రీరంగం కానీ, కోయంబత్తూర్ కానీ, ఇవన్నీ. సో అవి కూడా కవర్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్గా. బట్ ఏంటంటే మేము తీసుకుపోయినాయి కొన్ని జతల బట్టలు, అవి కూడా కొన్ని అంటే కొన్ని కూడా కాదు, 3 జతల బట్టలే తీసుకొని పోయినాం. సో వరంగల్లో దిగంగానే మేము పొద్దుగాల నుంచి టిఫిన్ చేయలేదన్నమాట. వరంగల్ ఆకలి అవుతుందని చెప్పేసి స్టేషన్కి పక్కనే రైల్ కోచ్ రెస్టారెంట్ అని ఉంటుంది. సో దాంట్లోకైతే తిందామని వెళ్తున్నాం. అది చెప్పు. సారీ, హోటల్ లోపలికి అయితే వచ్చేసినాం. ఈ హోటల్ ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రైన్లా ఉంటుంది అన్నమాట. రెస్టారెంట్ అయితే చాలా యూనిక్ ఉన్నది. సేమ్ ట్రైన్ కోచ్ ఎట్లా అవుతుందో అట్లే ఉంది సేమ్. నేనైతే పూరి ఆర్డర్ పెట్టుకున్నా. అమ్మ వాళ్ళు అయితే మీల్స్ తింటామని చెప్పేసి అన్నారు. మమ్మీ అన్న డాడీ వాళ్ళకైతే మీల్స్ వేసుకొని వస్తారు. అదొక నేను పూరి తినేస్తా. టేస్ట్ ఎట్లుందో మీకు చెప్తా. పర్వాలేదు, టేస్ట్ బాగుంది, చట్నీ బాగుంది, కర్రీ కూడా బాగుంది. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి, బాగుంది. స్టేషన్ అనుకుని ఉంటుంది రైల్ కోచ్ ఫ్యాక్టరీ రెస్టారెంట్ అని. సారీ, రైల్ కోచ్ రెస్టారెంట్. మన కార్ అయితే 5 రోజులైంది పార్క్ చేసి. దాని పరిస్థితి చూడు ఎట్టున్నదో. కాలే మొత్తం ఏడికాడికి దుమ్ము పట్టిపోయినది. కేవలం తిరుపతి అనుకో. సో ఓన్లీ తిరుపతి అనుకొని బయలుదేరిన ట్రిప్ అయితే ఇక్కడితోనే ఎండ్ అయింది. సో ఇన్ని టెంపుల్స్ అయితే తిరిగినాం మేము. చాలా అదృష్టంగానైతే ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకంటే అవన్నీ తిరగడానికి కూడా టైం ఉండాలి, పరిస్థితులు అన్నీ అనుకూలించాలి. సో మాకు అది కుదిరింది. సో మీరు కూడా ఇవన్నీ తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్, టాటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.